అప్లై చేసినా ఫస్ట్ చేసినాం. చేస్తే తక్కువన్నాయి, వేసి తక్కువ అని బంద్ చేసి. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇక చెప్పుకుంటే అంత మంచిగా ఉన్నది, ఎందుకున్నది ఏ దానికి దానికే చూస్తారు. మంచిగా రైతు బంధు పడ్డా ఇంతవరకు నేను మొన్న పడ్డది మొన్న. ఎట్లయినా మరి రైతు బంధు కూడా పడలే ఇట్లా పడతలే అది కొట్టుకొని తనపై రైతు బంధు పింఛన్లు లేవు, ఇంతవరకు ఏది లేదు ఏది లేదు. 6 గ్యారెంటీలు వస్తుందా? 6 గ్యారెంటీలు ఏది లేదు. చెప్పుడే వరకే, చెప్పుడు వరకే ఇచ్చలేదు, పాడలేదు. మనిషిని చూసుకొని సంపూర్ణ పడుతుంది. మళ్ళీ ఓటేస్తారా? 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. చెప్పండి. వాసింగ్ నాటు పడే దున్ని నారు పూసే వరకే పడేది. మళ్ళీ మేము విత్తనాలు తెచ్చుకోవడానికి పత్తి గింజలకు పడేది. ఇక ఇప్పుడు ఈయన ఇక 3 నెలలు అన్నమాట. ఇప్పుడు నెలకు మొన్న వేసిండు, అనంగా మొన్న వేసిండు. ఆ ఒక్క ఎకరానికి మళ్ళీ 15 రోజులు నెల అన్నాడు. ఎలక్షన్ ముందు ఏమన్నాడు తెలుసా? సంవత్సరానికి 2 సార్లు కాదు 3 సార్లు ఇవ్వాలని చెప్పిండు. సంవత్సరానికి 2 సార్లు కాదు 3 సార్లు ఇవ్వాలని చెప్పిండు. చెప్పలే, ఇట్లా 2 పసాలే వచ్చేదా రేవంత్ రెడ్డి అన్నాడా? అన్నాడు. అయితే మంది నా మీటింగ్ వెళ్ళి అన్నదైతే నేను మీటింగ్ వెళ్ళి వస్తుందా మరి రైతు బంధు? మొన్న పడ్డది ఆ ఒక్క ఎకరానికే. చూసి 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీ అంటే 6 గ్యారెంటీల్లో ఒకటి ఫ్రీ బస్ ఒకటి, ఇంకా సన్న బియ్యం ఒకటి, ఇంకా ఇయ్యే ఖచ్చితంగా వచ్చాయి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు దేశాన్ని ముస్తారు అన్నారు, కానీ కేసీఆర్ ఉండగానే ముంచిండు బాకీ అని అందరికి అనుకూలంగా చేసిండు. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నేనైతే అంటాను మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మంచిది. ఏది తెలంగాణ వస్తేనే మంచిది. ఏం పనులు చేసిండు మళ్ళీ తెలంగాణ రావాలి? ఏం పనులు చేసిండే? ఏం పనులు అంటే అన్ని రైతు బంధులు వేసిండు. ఇప్పుడు ఇది ఉన్న చూడు రైతు భరోసా, అది రైతు బీమా మనిషి సావాగానే 3 రోజులకి 5 లక్షలు పడేది, నెల వరకే. అట్లా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడన్నా వచ్చినా మంచిగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, లక్ష్మి మనిషి పైన కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మళ్ళా పోతే కిట్టి డెలివరీ కిట్లు అన్ని అవి కిట్టి సంటి వాళ్ళ పాపం చంటిపోరా వాళ్ళకు. మగపిల్ల పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 అన్ని ఇచ్చిండు. ఈయన కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఎక్కడైనా వస్తలేవా? ఏడా ఏమన్నా అందరికి కేసీఆర్ కిట్ వచ్చింది, అమ్మాయి కానీ వచ్చింది అనగా నేను. ఎట్లా ఉంది మరి ఇప్పుడు? మంచి లేదా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక నాకు మంచి అంటే ఇక నాకు మంచిగా లేదు, ఇంకోళ్ళని అడగరాదు, వాళ్ళు ఏమంటారు కదా. నేను ఎనభంగాల్లో ఉంది, నాకు మంచిగా లేదు అనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ రావాలా? మళ్ళీ కాంగ్రెస్ రావాలా? చెప్పే తిరిగా చెప్తాను.